గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో మా ఆయన టిఫిన్ చేస్తున్నాను అనమాట, ఊతప్పం విత్ బొంబాయి చట్నీ. సో నాకు వచ్చేసరికి చద్దన్నం ఉంది కొంచెం, సో చద్దన్నం తినేస్తున్నా. ఇంకెందుకని చెప్పేసి పచ్చడి నంచుకోదు. రై కూర్చి అమ్మా, కూర్చోరా. నువ్వు చద్దన్నం తింటావా? సరే. ఈరోజు అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నా, అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. గుడ్లు ఆల్రెడీ పెట్టాను, ఉడికిపోయాయి. సో ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. ఉల్లిపాయలు కోసాను, వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్కి ఒక ఉల్లిపాయ సరిపోతుంది అని చెప్పేసి కోసాను. సో అన్నీ వేరే వేరేగా నూనెలో వేపాలి. ఎగ్ దమ్ బిర్యానీ ఎప్పుడో చేశానండి, చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఫస్ట్ ఇవి నానబెట్టేద్దాం బాగా వాష్ చేసి వాటర్తోని. సో మీరు ఎప్పుడైనా ఎగ్ దమ్ బిర్యానీ ఇంటి దగ్గర ట్రై చేశారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈ మధ్యకాలంలో అయితే చేయలేదన్నమాట, ఎందుకో ఈరోజు చెయ్యాలనిపించింది, చేస్తున్నాను. మా ఆయనకి కూడా అడిగితే చేసిదారని అని అన్నారనమాట. ఇందులో నేటి ఉన్నాయండి పురుగులో ఎక్కడి నుంచి వస్తాయో ఏటో ఉన్నాయి. ఇప్పుడు బియ్యం ఎండలో పెట్టాలి. ఇవి తెల్లగా ఉంటాయి చూడటానికి, లోపల ఉంటాయి పురుగులు. గుడ్లు అయితే వేపాను, ఇక్కడ ఉల్లిపాయలు వేపుతున్నాను అనమాట గ్రేవీ కోసం. సో ఇక్కడ వచ్చేసరికి అన్నం బాస్మతి రైస్ 90% కుక్ అవ్వాలంట. అన్ని వీడియోలు చూసానండి, వీడియోల ప్రభావం. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అనమాట ఇలా వచ్చాయి. వేసి దమ్మకి అయితే పెట్టాను అనమాట. దమ్ అంతా అయిపోయినాక మీకు చూపిస్తానండి. మరి మధ్యలో వీడియో తీయడం అవ్వలేదు, లినీషా పాప అస్సలు ఉండలేదు అనమాట, ఎత్తుకొని చేయవలసి వచ్చింది. మధ్యలో వీడియో షూట్ చేయడం అవ్వలేదు. బిర్యానీ అయిపోయినాక చూపిస్తాను ఎలా వస్తుందో ఏంటో. ఇంకా దానికి కచాంబరి ప్రిపేర్ చేయాలి, ఉల్లిపాయ ముక్కలు కోయాలి, నిమ్మకాయ ముక్కలు కోసిస్తే అయిపోతుంది. ధర్ని అయితే ఈరోజు ఏదో స్పెషల్ ఉండింది అనమాట. ఏడు కాగితాలు ఉండా, కాగితాలు ఎందుకు వేసి ఇలా వేస్తే బాగా దమ్ అవుతుంది. కాగితం కాదండి, యూనిబిక్ పేపర్ అనమాట. ఆ యూనియన్ ఫాయిల్ కానీ ఇలాంటివి కానీ. ఈ మధ్యన యూనిబిక్ ప్రమోషన్ తెగ చేసేస్తుంది. అవి ఎప్పుడో వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి చెప్పు, మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు యూనిబిక్ మాకు ఎప్పుడు వచ్చాయని, దాని గురించి మేము ప్రమోషన్ కూడా చేసాం. అస్సలు మేము కొత్తలో సోషల్ మీడియాకి మేము కొత్తలో యూట్యూబ్ చికెన్ ఈరోజు బిర్యానీ ప్లేట్ అనమాట. ఆనియన్, లెమన్, కచాంబరి, ఓన్లీ బాయిల్డ్ ఎగ్, అలానే ఎగ్ కర్రీలో ఎగ్ అన్నీ. ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. మా ఆయన ఫస్ట్ మొత్తం నోట్లో పెడుతున్నప్పుడే వీడియో తీస్తాను అనమాట. అతను ఎలా ఉందో చెప్తారో చూద్దాం. మొన్న ఒకరెవరో కామెంట్ పెట్టారు, మీ ఆయన నువ్వు ఎలా చేసినా తినేస్తారు దాన్ని. మా ఆయనలో అయితే వాళ్ళకి ఒప్పుకోరు అనమాట, ఇసిరేస్తారు ప్లేట్లు అని అంటారు. కానీ నేను బాగానే చేస్తానండి, మరీ ప్లేట్లు ఇసిరినంత దారుణంగా చేయను కదా నేను. బాగానే ఉందా? థ్యాంక్ యూ. పెద్ద మీద ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంది. టైం 5:16 అవుతుంది అనమాట. అయితే పొయ్యి మీద పాలు పెట్టాను. మా ఆయన ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం వచ్చి అనుకుంటున్నా. అలా అయితే కాఫీ చేద్దాం, అలా నా పిల్లలకి పాలు ఇద్దాం. అట్లయితే బొంబాయి చట్నీ నచ్చి పెడుతున్నా. ఇది బాగుందో లేదో తెలియదు, ఒకసారి టేస్ట్ చేస్తాను. బాగుంటే తెలివరు ఒక అట్టు ఉండిపోయింది అనమాట, ఓ తప్ప వేసుకొని తినడానికి. లేదు అంటే పచ్చడి వేసుకొని తినేస్తాను. అయిపోయింది. ఏదంటే ఆడవాళ్ళు కడుపులో వేసుకోవడమే, వేస్ట్ చేయడం అనేది ఉండదన్నమాట. అందుకోసం ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు అనమాట ఆడవాళ్ళకి పారేయడానికి. అయ్యో పారిస్తామా ఆ కట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కష్టపడి మన చేతులతో మనం స్వయంగా వేస్తాం కాబట్టి. అలా అని వచ్చేసరికి ఎన్నో రోజులు బట్టి చూడలేదన్నట్టు అరుస్తుంది. ఎవరు వద్దు పడిపోతాం. ఎవరు వచ్చారు?
దండ పిల్లలు. ఇప్పుడు వాళ్ళ నాన్న దాన్ని వచ్చి ఎత్తుకొని తెప్పాలి. నువ్వు తెల్లారి నుంచి నన్ను చూసావా? నేను తెల్లారి నుంచి నేను డ్రెస్లోనే ఉన్నాను. నేను నిన్నే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈరోజు సాయంత్రం ఎలాగైనా బయటకు వెళ్తాం కదా, సో నుంచి ఆ డ్రెస్ మెయింటెనెన్స్ చేస్తాను. అంటే కనీసం బాడీ నైటీలో ఉందా డ్రెస్లో ఉందా కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం అనమాట. అంటే నన్ను అంత బాగా అబ్జర్వ్ చేస్తున్నావు. అంటే నేనంటే బోర్ కొట్టాను నీకు కదా. కంపల్సరీ ఫ్రీడమ్ ఇచ్చాం దాన్ని. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి నిన్ను 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టేసుకొని చూడాల్సిన అవసరం లేదు. చంపేసిన. నాకన్నా వాళ్ళెదురు చూస్తారు. మా నాన్న వస్తే బయటికి తీసుకెళ్తారు. నాని ఇక్కడ బాగా నొత్త కనిపిస్తుంది సైడ్లో. అప్పుడు ఆ ఇటుకు దెబ్బ కదా, చూడండి ఎంత నొత్త కనిపిస్తుందో. ఇంకా పాలైతే ఇప్పుడు ఇలా మరిగే మా ఆయన వచ్చారనమాట. ఇంకా కాఫీ చేసేస్తాను. చక్కగా కాఫీ విత్ రస్కులు తినొచ్చు. నేను రస్కుల ప్యాకెట్ తెచ్చాను అలాగో అక్కడ. ఎక్కించా రాలేని రా రా రాదండి చూసారా. రా పడిపోతావు. రా రా రా. నీదే నేటి కారు నీదా. రా ఆచల్దాం రా. నాని రాదండి. నాని పదండి కాఫీ కలిపిస్తాను రండి. రస్కులు అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి. ఇంకా కాఫీ తాగి అటు అయితే కొబ్బరి చట్నీ చేసి ఇంకా ఉల్లి ఓతప్పం వేసాను అనమాట. లేని ఏడు తింటానువే అడు. నేను ఇక్కడ వాసింది ఏంటని ఎక్కడ గుద్దుకోండా గట్టిగా పడింది. అగ్గో చూడు కనిపిస్తుంది. ఆడుతున్నప్పుడు గుద్దుకుందా. ఇప్పుడు ఆడుకోనరు అనమాట వీళ్ళు ముగ్గురు. నేను వట్టేస్తుంటే గుద్దుకొనరట. చూసారా ఏ మాటలో ఏట. కూర్చో కూర్చో